అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న ప్రస్తుతం చూసుకుంటే కడపలో ఒక ఫ్లెక్సీ దర్శనం ఇచ్చింది. దాంట్లో ఏం రాస్తుందంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో చాలా మంచి పనులు చేశాడు, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజలకి తెలియపరచుకోలేకపోవడం బట్టి ఓడిపోయాడు, లేదంటే ఈసారి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉండేవాడు అంటూ వివరణాత్మకంగా చాలా పాయింట్లు రాశారు. అంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఏమేం చేశాడు మొత్తం ఆ ఫ్లెక్సీలో పెట్టారు. ఏంటన్న దీని వెనక రాజకీయ కుట్ర ఏమైనా దాగి ఉందా? ఎందుకంటే జమిలీ ఎన్నికలు అనే ఒక కాన్సెప్ట్తో జనంలోకి జగన్ రాబోతున్నాడని చెప్పి కొన్ని నినాదాలు కూడా వస్తున్నాయి. ఇందులో ఒక రాజకీయ కుట్ర ఏమైనా దాగి ఉందంటారా? అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఈ టాపిక్ గురించి మాట్లాడితే ఈడెవడ రోజు చెప్పిందే చెప్పి మనం సావతున్నారని చెప్పి వ్యూవర్స్ అనుకుంటారేమో, కానీ ఖచ్చితంగా ఇలాంటి విషయాల గురించి మనం రోజు మాట్లాడుకున్నా వాళ్ళలో మాత్రం రియలైజేషన్ రావట్లే. ఎవరిలో? వైసీపీ వాళ్ళలో. ఎంతవరకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పద్దాక ఏం చెప్తారు? అయితే ఏబిఎన్, ఈనాడు, ఈటీవీ, టీవీ5 వీళ్ళని ప్రతి ప్రెస్ మీట్లో తిడతాడు కదా, లేదా ప్రతి దాంట్లో తిడతాడు కదా, లేదా నేను మంచోడిని, నేను అమాయకుడిని, నా అతి మంచితనమైన నోడగొట్టింది అని చెప్పుకుంటున్నాడు కదా. మరి రోజు ఆయనే చెప్పి ప్రజల్ని ఇసుకిస్తున్నప్పుడు ఆయన చేసిన మంచి పనులు నేను కూడా చెప్పాలి కదా. సరే, ఇప్పుడు నేను ఆ ఫ్లెక్సీలో ఏముంది ఏంటి అనేది నేను చూడలేదు, ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి. బట్ ఆయన చేసిన మంచి చెప్పుకోలేక ఓడిపోయాడు అంటా ఉన్నారు. ఏమి చెప్పుకోలేక ఓడిపోయాడండి? ఈరోజు నవరత్నాల కాన్సెప్ట్ తీసుకుందాం. 2019 ఎన్నికలకు ముందు వరకు కూడా నవరత్నాల కాన్సెప్ట్ మీద రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఇద్దరే ఉండేవి. గెలిచిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పక్కన పడేసి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుంటున్నాడు. సో ఆ నవరత్నాలను ప్రచారం చేసుకోవడానికి ఆఖరికి ఒక యూట్యూబ్ ఛానల్లో ఏదో సరదాగా ఒక కామెడీ క్లిప్ చూద్దామన్నా సరే దాంట్లో ఆ పబ్లిసిటీయే కనిపించేది. మరి చెప్పుకోవడం చేత కావట్లేదని వీళ్ళు ఎలా చెప్పుకుంటారు? సరే, సరదాగా ఒక 2 గంటలు ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళి కాసేపు రిలాక్స్ అవుదామని వెళ్తే సినిమాకు ముందు ఇంటర్వెల్లో అయ్యగారి చేసి ఏవో మంచి పనులు చేసేసాడంటే వాటి గురించి యాడ్లు వచ్చాయి. అంటే సినిమా థియేటర్లో అయ్యే, ఫోన్లో చూద్దామని అయ్యే, టీవీలో సరే టీవీలో ఏ న్యూస్ ఏదైనా పెట్టుకుందామంటే బ్రేక్ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి మొహమే కనపడేది. మరి ఆయన ఇంకా ఎక్కడ చెప్పుకోలేదు? సరే, ఆయన చేసిన మంచి పనులు అంటున్నారు కదా, మరి ఆ మంచి పనుల గురించి కూడా మనం చెప్పుకోవాలి కదా. అవునండి, ఆయన 2019 మే 30వ తేదీన అనుకుంటా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఎక్కిన ఫస్ట్ వీక్లోనే ఫస్ట్ మీటింగు ప్రజావేదికలో ఆయన ఫస్ట్ మీటింగ్ పెట్టాడు. మీటింగ్ అవ్వగానే క్లోజ్ చేసామన్నాడు దీన్ని. నెక్స్ట్ డే జేసీబీని తీసుకెళ్ళి ప్రజావేదికను కూల్చేశారు. అంటే దాదాపుగా 8 కోట్ల ప్రజాధనంతో అంతకుముందు ప్రభుత్వం వెచ్చించి కట్టి అక్కడ మీటింగ్లని ఇయ్యని చేస్తూ ఉన్న ప్రాంతాన్ని పడగొట్టి 8 కోట్ల మేర ప్రజాధనాన్ని వృధా చేశారు. మరి అది మంచి పనే కదండి. మరి అందులో ఉన్న ఎక్విప్మెంట్ ఏమైంది ఈ రోజుకి ఎవరికీ తెలియదు. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది కదా, మరి ఆ ఎక్విప్మెంట్ గురించి ఏమన్నా వీళ్ళు విచారం చేశారా? సరే, మరి వాళ్ళకి ఏమన్నాయి పక్కన పెడతాం. అసలు మరి ఆ ఎక్విప్మెంట్ ఏం చేశాడో తెలియదు కదా, మరి అది మంచి పనే కదా. ఆ తర్వాత పోలవరాన్ని సర్వనాశనం చేశారు కదా, డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందే, మీరు అక్కడ ఏం కట్టడం మొదలు పెట్టలేదు. 2 నోటిపారుదల శాఖ మంత్రులు ఉన్నారు, చేశారు. ఒకళ్ళేమో నేనేమన్నా జ్యోతిష్కున్నా అంటాడు, ఒకడేమో బుల్లెట్ దిగిందా అనేవాడు. మరి పోలవరం నాశనం చేసింది మంచి పనే కదా. ఇక రాజధాని, అసలు దాని గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే పరువు తక్కువ అండి మనకి. ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా సర్వనాశనం చేసి, ఇక్కడ కాదు ఇంకో చోట రాజధాని అని చెప్పి ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేసి ఉన్న రాజధాని సర్వనాశనం చేసిన మరి అంత గొప్ప మంచి పనిని చెప్పుకోకపోతే ఎట్లాగా? అది చెప్పుకోలేక ఓడిపోయాడు. ఇక పథకాలు ఇస్తానన్న పథకాలు మానేసి దాంట్లో కటింగులు చేసి 15,000 13,000 వేయడం, అది కూడా 3 సంవత్సరాలు వేయడం. మరి అది మంచి పనే కదా. మరి ఇప్పుడు కూడా అసలు కూటమి ప్రభుత్వం పథకాలు ఏమి ఇవ్వట్లేదని చెప్పి నానా ప్రచారం చేస్తూ ఉంది. అది మంచి పనే కదా. మరి అలాగే అన్నా క్యాంటీన్లు అండి, పేదవాడు నోటికాడ కూడు. 5 రూపాయలకి ఎవడు పెడుతున్నాడండి ఈ రోజుల్లో అన్న? 5 రూపాయలకి ఎవడు పెడుతున్నాడు? తెలుగుదేశం పార్టీ ఏదో పేదవాడు శుభ్రంగా అన్నం తింటాడన్న 5 రూపాయలకి పొద్దున్నే టిఫిను, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ రాత్రికి భోజనం, 3 పూట్ల కడుపు నిండా తింటాడని చెప్పి క్యాంటీన్ పెడితే అధికారులకు రాగానే కూకడవేలతో సహా, సరే దాన్ని మీరు పక్కన పెట్టేశారంటే ఆ దారి వేరు. అన్నం తినే కంచంలో
ఇంకా ఆ మెతక మాటని ఆ మాట నేను అంటే దరిద్రంగా ఉంటుంది కానీ అలా మూత్ర విసర్జన చేసే టైప్ వీళ్ళు. తిన్న క్యాంటీన్లనే రాడ్లు పెట్టి పగలగొట్టిన అంత గొప్ప మంచి పని చెప్పుకోలేకపోయారు కదా మరి వీళ్ళు. ఎందుకంటే చెప్పుకోలేకే కదా ఓడిపోయింది. ఇక హత్యల గురించి మనం ఎన్ని మాట్లాడుకుంటే అన్ని వస్తూ ఉంటాయి. మరి అన్ని హత్యలు చేసి అంత గొప్ప ఇచ్చేశారు కదా మరి. సొంత చెల్లి సొంత బాబాయ్ కూతురు ఇంటికి వచ్చి అన్నా నాకు న్యాయం చెయ్యి, నా తండ్రిని చంపిన వాళ్ళు ఎవరో సిబిఐ ఎంక్వైరీ చేయించి ఇచ్చేయి అంటే హత్య చేసిన వాళ్ళని వెనకేసుకొచ్చి మరి అది ప్రజల్లోకి తీసుకెళ్లకుండా ఆయన చేసింది మంచి పనే కదా. అది చెప్పుకోలేక కదా ఓడిపోయింది. ఇక అలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయండి. మీరు అంటున్నారు మరి ఆటో వాళ్ళు అలాగే డోక్రా వాళ్ళు పాలాభిషేకాలు కూడా చేశారు కదా జగన్మోహన్ రెడ్డికి. చెయ్యకపోతే మరి వాళ్ళ ఇళ్లలో పాలు తాగే పరిస్థితి లేదు కదండి. ఇప్పుడు వీళ్ళు పాలాభిషేకం చేయలేదనుకోండి, నెక్స్ట్ డే వాళ్ళ ఇంట్లో ఉన్న ఏదో ఒక వంక చెప్పి ఈ పథకం పీకేస్తారు. మరి ఏం చేస్తారు? భయపడాలి కదా. భయపెట్టారు కదా. మరి భయపెట్టినప్పుడు భయపెట్టే రాజకీయం చేయడం కూడా ఒక మంచి పనే కదండి మరి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, విచ్చలవిడిగా ఎవరు పడితే వాళ్ళు ప్రభుత్వాన్ని ఇష్టానుసారం విమర్శిస్తూ ఉన్నా అంటే ఇప్పుడు కొద్ది కంట్రోల్ అయ్యారులే అండి. మనం 19 ఎన్నికలకు ముందు చూసుకుందాము. ఇష్టానుసారంగా ఎలా పడితే అలా విమర్శ చేసేవాళ్ళు, వ్యక్తిగత హననలు చేసేవాళ్ళు. ఎన్ని చేసినా అప్పుడు ప్రభుత్వం పట్టించుకునేది కాదు. సరే మన పని ఏదో మనం చేసుకుందాం, మన అభివృద్ధి మనం చేసుకుందాం అని ఆలోచనలు ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అంతను ఒక్క దెబ్బకి లైన్లో పెట్టారు చూసారా. ఇష్టానుసారం మాట్లాడడానికి లేకుండా ఎవరన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తీసుకెళ్ళి జైల్లో పెట్టడం లేదా వాళ్ళని ఏదో రకంగా భయపెట్టడం లాంటివి చేశారా లేదా? మరి అది ఎంత గొప్ప మంచి పని. ఇంక ఈవెన్ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రాన్ని విడిపోయిన రాష్ట్రానికి ఒక రాజధానిని క్రియేట్ చేద్దాం అనుకున్న చంద్రబాబు నాయుడు గారి కళని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 2019 ఎన్నికల్లో తొక్కేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచోరంటే అంత అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఓడగొట్టారు కాబట్టి వీళ్ళకి శిక్ష పడాలి అని ఆలోచన విధానంతో రాజధానిని, అక్కడున్న మహిళల్ని, రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఎంత మంచిగా ఇబ్బంది పెట్టారండి. అంటే ఇప్పుడు ఇవన్నీ అంత ఆయన చేసిన మంచి పనులు అనమాట. ఇవన్నీ ఒక్కొక్కటిగా మనం చెప్పుకుంటూ పోతే అసలు ఎన్ని ఉన్నాయి. 100 కోట్లు దోచేశారు. ఈరోజు ఫైబర్ నెట్ దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా ఇరికించడానికి విజయసాయిరెడ్డి గారు అక్రమ సంబంధానికి సంబంధించిన వ్యక్తులతోనే ఫైల్స్ క్రియేట్ చేసి ఈరోజు ఆ ఫైల్స్ కనపడకుండా దాచేపించారు. మరి అది ఎంత మంచి పని. మరి అందుకే కదా అప్పుడు నేను చేసిన మంచి పనులకి శాలువాలు కప్పాల్సింది పోయి సన్మానాలు చేయాల్సింది పోయి నన్ను తిడుతున్నారని చెప్పని అంటా ఉన్నాడు. మరి తిట్టకేం చేస్తారు? మరి అన్ని మంచి పనులు చేసిన వాడిని ఎవరన్నా ఊరుకుంటారా? చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 కాలంలో కియా మోటార్స్ తీసుకొచ్చారు, పోలవరం నిర్మాణం మొదలుపెట్టారు, రాజధానిలో అసెంబ్లీ కట్టించి హైకోర్టు కట్టి ఇంకెన్నో అక్కడ కట్టడాలన్నీ మొదలుపెట్టి రాష్ట్రం అంతా మంచి మంచి రోడ్లు పోపించి రాష్ట్రంలో మంచి మంచి పథకాలు ఇచ్చి మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించి ఆయన అంత చెడ్డ పనులు చేశాడు. మరి ఆ చెడ్డ పనులతో పోలిస్తే ఆ చెడ్డ పనులు ఆయన చెప్పుకోలేకపోయాడు. ఎందుకంటే చెడ్డ పనులు ఎలా చెప్పుకుంటారు? ఎవరైనా చెప్పుకోలేరు కదా. మరి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్ని మంచి పనులు, మరి ఆ మంచి పనులు చెప్పుకోవాలి కదా. చెప్పుకోలేకపోయాడు, అందుకే ఓడిపోయాడు. అందుకే మేబీ ఆ ఫ్లెక్సీలు ఆ ఉద్దేశంతో ఏమైనా కట్టారేమో. కానీ నాకు తెలిసి అయితే బుద్ధి జ్ఞానం ఉండి కడుపుకి అన్నం తినేవాడు ఎవడో జగన్మోహన్ రెడ్డిని పొగడాలనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి మంచితనం గురించి ఎలివేట్ చేయాలని అయితే ఎవరు అనుకోరు. థ్యాంక్ యూ అన్న.